నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ప్రజెంట్ అయితే మనం మిడ్ మానేరులో అయితే ఉన్నాం. ఈ మిడ్ మానేరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దిగువ ప్రాంతాలకు ఇటు చుట్టుపక్కల చొప్పదండి, కరీంనగర్, అదేవిధంగా ఈ ఈ ఈ యొక్క మిడ్ మానేరుకు సంబంధించిన ఏవైతే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ భూములైతే ఉన్నాయో ఆ భూములకు ప్రధానంగా మనిషికి గుండె ఎంత అవసరమో ఈ మిడ్ మానేరు కూడా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కూడా అంతే ఇంపార్టెంట్ అనుకోవచ్చు. ఈ మిడ్ మానేరు ఇక్కడ రావడానికి గల కారణం ఏందంటే, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అసలు పనికిరాదు. దాన్ని మేము రిపేర్ చేయలేము. ఎత్తి నీళ్లు తీసుకురాలని చెప్పేసి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని అంటే ఉత్తి ప్రజెంటేషన్ పెట్టి తెలివి లేని వాళ్ళందరూ అందులో కూర్చొని ప్రజెంటేషన్ పెట్టారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే అందులో లిఫ్టింగ్ అనేది తెలియట్లేదు, టీఎంసీలని కూడా వీళ్ళకి తెలియడం లేదు. అయితే వీళ్ళు ఆ కాళేశ్వరాన్ని ఎండబెట్టడం వల్ల ఆ కాళేశ్వరం నుంచి లక్ష్మీ పంప్ హౌస్ కావచ్చు, కన్నెపల్లి పంప్ హౌస్ కావచ్చు, ఆ పంప్ హౌస్ నుంచి వాటర్ లిఫ్టింగ్ చేయకపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా చూడండి ఏ విధంగా ఎడారి లెక్క కనిపిస్తూ ఉందో. చుక్క నీరు లేకుండా ఎక్కడో కోస అంచుల చుక్క చుక్క నీరు మాత్రమే అక్కడక్కడ ఇక్కడ కనబడతా ఉంది మనకు. ప్రధానంగా కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకపోవడం వల్లనే ఇక్కడ నీళ్లు స్టోరేజ్ కాలేకపోయింది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇదే సిచ్యువేషన్ ఇదే సమ్మర్లో చూసుకుంటే సుక్క నీరు కూడా ఓడకుండా ఉండే పుష్కలంగా ఉండేది నీళ్ళ మొత్తం నీళ్లు ఉండేటివి. మొత్తం 27 టీఎంసీల వాటర్ కెపాసిటీ గల ఈ మిడ్ మానేరు ఎండాకాలంలో 25-24 టీఎంసీలతోటి జలకళతోటి అద్భుతమైన ఒక సముద్రం లెక్క తలపించేది. ఎటు చూసినా కూడా చూడొచ్చు మీరు, గుట్టలు కావచ్చు, ఈ ఏరియా విస్తీర్ణం చూడొచ్చు మీరు. మొత్తం లోతట్టు ప్రాంతాలు. కేసీఆర్ గారు ఒక వినూత్నమైన ఆలోచనతోటి ఆ గొప్ప అపర మేధావులతోటి ఇంజనీర్లతోటి ప్రతి ఒక్కరితో కూర్చొని దీనిపైన సుదీర్ఘమైన చర్చలు జరిపిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా మనం నీళ్ళు ఇవ్వగలమని చెప్పేసి వాళ్ళు క్షుణ్యంగా పరిశీలించి ఈ ఏరియాలో మిడ్ మానేరు అది పెద్దగా కన్స్ట్రక్షన్ చేసి దీని ద్వారా రైతాంగానికి నీళ్ళు ఇచ్చే విధంగా, ఫ్యాక్టరీలకు నీళ్లు పోయే విధంగా, ప్రతి తాగునీరు కూడా ఉపయోగపడేటట్టుగా ఈ యొక్క సంస్థను నిర్మించిండు కేసీఆర్. ఆయన చేసిన ప్రతి దానికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. దాని వెనకాల ఎందరో తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ ప్రజలు బతికారు. మనం చూడొచ్చు మిత్రులారా, ఇగో ఈ యొక్క మిడ్ మానేరు వ్యవస్థ ఏదైతే ఉందో మనకు అటు కొసకు ఏదైతే లిఫ్టింగ్ చేసే సైడ్ ఏదైతే ఉందో అటు కొసకు మాత్రమే ఆ నీరు మనకు కనబడతా ఉంది. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా చూడండి మీరు, చుక్క నీరు కూడా లేదు. ఈ దేని ఎఫెక్ట్ కాళేశ్వరాన్ని కూల్చేస్తే ఈ మిడ్ మానేరు మొత్తం ఈ విధంగా ఎడారి ప్రాంతం లెక్క తలపిస్తుంది. నీళ్లు లేకుండా మొత్తం ఆగం పాలయ్యే రైతాంగం మొత్తం ఉరితాళ్ళు వేసుకొని మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునే రోజును తీసుకొస్తా ఉన్నాడు. ఆ రోజును తలపిస్తూ ఉంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు ఒక్కడే చెప్తున్నా వినండి. కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి ఆ కాళేశ్వరంలో నీళ్లు నిండితే కేసీఆర్ ఇటువంటి మిడ్ మానేరుల నీళ్లు నింపి ఆ నీళ్లు పొలాలకు వదిలితే రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూసేటోడు, ఆనంద బాష్పాలను చూసేటోడు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే కాళేశ్వరాన్ని కూల్చితే దానికి ఇంత ఇసుకను చూస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ ఇసుకతోటి కొన్ని వేల కోట్ల రూపాయల దందాన్ని మొదలుపెట్టింది ఇదే కాంగ్రెస్ సర్కార్. ఇప్పుడు అదేవిధంగా మిడ్ మానేరు కూడా అదే పరిస్థితి. ఇక్కడ ఇసుక లేకున్నా ఇక్కడ పూడిక పేరుతోటి ఏం చేస్తూ ఉన్నారు, వానాకాలంలో సైతం వీళ్ళు పూడికలు తీసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ ఏరియా మొత్తంలో వీళ్ళు చేసేదేంది, మట్టి తవ్వకాలు చేసుకుంటూ బిజినెస్ చేసుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చొప్పదండికి సంబంధించిన మేడిపల్లి సత్యం గారి యొక్క హయాంలో కనబడతా ఉంది ఇది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి హయాంలో ఇది మనకు కనబడతా ఉంది. కేసీఆర్ గారు రిజర్వాయర్లలో నీళ్ళను చూస్తాడు, ఆ నీళ్ళ వెనకాల ఉన్న అభివృద్ధిని చూస్తాడు, ఆ అభివృద్ధి వెనకాల తెలంగాణ రాష్ట్ర పరికెప్ట ఇన్కమ్ను చూస్తాడు, తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ చూస్తాడు. కానీ రేవంత్ రెడ్డి చూడడు. మనకు రేవంత్ రెడ్డి నా వేలు చివరి అంచు వరకు ఎక్కడి దాకా కనిపిస్తూ ఉందో ఈ భూములు మొత్తం చూస్తాడు రేవంత్ రెడ్డి. ఈ భూములు అనవసరంగా మనం మిస్ అయ్యామే, మనం అనవసరంగా ఈ భూముల్ని అమ్మకుండా ఉన్నామే, అనవసరంగా మనం ఫార్మా కంపెనీ అనే పేరు ఇక్కడ తీసుకురాకెళ్ళకుండా అనవసరంగా ఈ భూములు ఇలా వదిలేస్తే ఎట్లా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మంచి ఆలోచన వచ్చినట్టుంది నాకు తెలిసి. ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా కార్లు వేసుకొని రాలే ఎడికి. ఇంకవేళ వచ్చి ఉండుంటే మాత్రం ఈ మిడ్ మానేరు ఎందుకు దండగా ఇది, దీనివల్ల ఎంతో ప్రభుత్వ భూమి అనవసరంగా వేస్ట్ అయిపోయింది, కేసీఆర్ తెలియక ఇది చేసేసిండు. ఈ భూమిని కనుక మనం చదును చేసి ప్లాట్లు చేసి అమ్ముకుంటే బొచ్చ డబ్బులు వస్తాయి కదా అధ్యక్ష అని అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తాడు. ఇది కనుక చూస్తే రేవంత్ రెడ్డి ఆయన చదువుకునే విద్యార్థుల యూనివర్సిటీ భూములనే వదలలే, మిడ్ మానేరు భూములు ఎట్లా వదులుతాడు? ఇంకా రేవంత్ రెడ్డి గారికి ఈ మిడ్ మానేరు భూములు ఇంకా కనబడలే. ఏదైతే ఈ మిడ్ మానేరు కింద ఉన్న వ్యవస్థ ఏదైతే ఈ భూములు ఉన్నాయో రేవంత్ రెడ్డి గారికి నిజంగా చెప్పాలంటే కనబడలే, అని చూడలే. ఇంకా చూస్తే మాత్రం ఈ భూముల్ని మొత్తం కబ్జా చేసి పడేస్తాడు. అసలు టార్గెట్ అది. ఒకవైపేమో ఆయన కాళేశ్వరం కిందేమో ఆయన ఇసుక తోడుకుంటాడు, ఇక్కడికి వచ్చేసి మేడిపల్లి సత్యం గారేమో ఇక్కడ పూర్తి స్థాయిలో పూడిక అనే పేరుతోటి మట్టి వ్యవస్థ, ఈ యొక్క మట్టిని తోడుకునే ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటాడు.
కేసీఆర్ గారు ఎంత గొప్ప నా ప్రాంతం బాగుపడాలి, నా ప్రాంత ప్రజలు బాగుపడాలి, నా యొక్క రైతాంగం బాగుపడాలని చెప్పేసి కేసీఆర్ గారు ఎంత ఆలోచనతోటి, ముందు చూపుతోటి ఈ యొక్క వ్యవస్థను కట్టుంటాడు. ఈ యొక్క మిడ్ మానేరు పూర్తి స్థాయిలో నీళ్లు ఫుల్లుగా నిండిపోతే కింది ప్రాంతానికి దిగువ ప్రాంతాలకు రైతాంగానికి నీళ్లు విడిచే విధంగా చెరువులు నిండేటట్టుగా మొత్తం ఏదైతే కరువు ప్రాంతాలు ఉన్న ఏరియాలలో కేసీఆర్ గారు ఎనీ టైం వాటర్ను పంపించేటోడు. అలా పంపించడం వల్ల ఏం జరిగేదంటే ఎడారి ప్రాంతాల్లో కూడా నీళ్లు వారి భూగర్భ జలాలు పెరిగేటి. ఇట్లా చేత్తోడు తోడుకున్న కూడా తెలంగాణ రాష్ట్రంలో ఊటబావులు లెక్క ఏర్పడేది ఈ యొక్క భూగర్భ జలాలు ఫుల్గా నిండడం వల్ల ఇట్లా ఖాళీగా తవ్వితే చాలు పుష్కలమైన నీళ్లు తెలంగాణలో. ఈ సబ్జెక్ట్ ఎవరికి అర్థం కాదు. నేను నిజంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బుర్ర లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మినిమం సబ్జెక్ట్ లేదు. ఏదో మార్పు అనే పేరుతో వాళ్ళు గెలిచారు తప్ప ఒక్కొనికి నిజంగా చెప్పాలంటే వాళ్ళ పేర్లలో ఉన్న చక్కగా అక్షరాలు కూడా వాళ్ళకి రాదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు ఈరోజు మినిస్టర్లుగా ఉండి పరిపాలించడం సిగ్గుచెడు తెలంగాణ సమాజానికి. అందులో నీటిపారుదల శాఖ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఒక రైతులకు మనం నీళ్ళు అందించాలని అనే కాన్సెప్ట్ తోటి ఈ నీళ్ళంతా నింపితే ఏమైంది, ఆ కొండల నుంచి చూసుకుంటే ఇక్కడ దాకా 27 టీఎంసీలు అంటే మామూలు ముచ్చట కాదు మిత్రులారా. 27 టీఎంసీ అంటే మామూలు ముచ్చట కాదు. ఇప్పుడు ఒక రోజుకి కాళేశ్వరంలో 1,22 క్యూసెక్కులు అంటే 11 టీఎంసీలు వృధాగా కిందికి వెళ్ళిపోతూ ఉంది. ఆ టీఎంసీలను కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా రోజుకు లిఫ్ట్ చేసినా కూడా 2 రోజులు లిఫ్ట్ చేస్తే చాలు ఈ యొక్క మిడ్ మానేరు పూర్తి స్థాయిలో నిండి, ఇది నిండడం వల్ల దీన్ని దిగువ ప్రాంతంలో కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కానీ బోర్లు పుష్కలంగా పోసేటి. తెలంగాణ చరిత్ర తెలంగాణలో ఉన్నోళ్ళకి తెలుసు. 100 బోర్లు వేస్తే కానీ బోరు పడని చరిత్ర తెలంగాణది. ఆనాడు వ్యవసాయం సాగిస్తున్న సందర్భంలో ఆనాడు భూమి కూడా చెప్పింది నన్ను సాగు చేయకు కొడక ఆగమైతాం అని చెప్పేసి. ఎద్దులు అడిగినాయి, మా మీద నాగలి గట్టకు నీ యొక్క భరోసాకి బద్నామవుతుంది అని చెప్పేసి వ్యవసాయం కూడా రైతుకు ముందస్తుగానే చెప్పిన చరిత్ర ఉంది. బోర్ లేక బిడ్డ బద్నామవుతాం అని చెప్పేసి, అనవసరంగా వ్యవసాయం నమ్ముకోక బిడ్డ ఆత్మహత్యలకు పాల్పడతాం అని చెప్పేసి. పెట్టుబడులే లేని సమయంలో వ్యవసాయం ఎక్కడి నుంచి వస్తుందని తెలంగాణ సమాజం ప్రకృతి రూపంలో పదే పదే చెప్తున్నా కూడా చాలామంది, ఎందరో మంది ఆ యొక్క సమైక్యాంధ్ర పరిపాలనలో, చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎందరో మంది అమాయక రైతాంగం చనిపోయింది చాలా వరకు. పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పేసి వాళ్ళు కొంత నీళ్లు తోడకపోవడం, తర్వాత గోదావరి జలాలపైన కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి వాటా లేకపోవడం, తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క ప్రభుత్వ ఫలాలు రాకపోవడం, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎటు చూసినా కూడా కరువు ప్రాంతాలు తలపించడం, తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, పశువులకు కూడా మేత దొరకకపోయేది. చంద్రబాబు నాయుడు హయాంలో చూసుకుంటే పశువులకు మేత లేని సమయంలో ముంబై నుంచి రైళ్ల మార్గం ద్వారా మేతను తీసుకొచ్చిన వ్యవహారాలు ఉన్నాయి. ముంబై ద్వారా తాగునీటి సమస్యలు తీర్చిన చరిత్రలు ఉన్నాయి. నీటి కోసం ఊటబావులు తవ్వి, నీటి కోసం చెలిమలు తవ్వి, నీటి కోసం 10-15 సుమారు మైళ్ళు దాకా నీళ్లు తీసుకొని బిందె మీద బిందె వేసుకొని 10 కిలోమీటర్ల మైళ్ళ చరిత్రను చూసినాం. అటువంటి చరిత్రలన్నింటినీ కాలరాయడానికి, వాటిని పాతాళంలో తొక్కడానికి కేసీఆర్ తీసుకున్న బ్రహ్మాండ నిర్ణయమే గోదావరి నీళ్ళని తన ఎడమ చేతితోటి తీసుకొచ్చి తెలంగాణ మాగాణంలో తీసుకున్న అద్భుతమైన చరిత్ర. ఇంత గొప్ప చరిత్ర, ఇంత గొప్ప సబ్జెక్ట్ ఉన్న తెలంగాణ నీటి పారుదల పైన కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటే వీళ్ళకన్నా రోడ్డు పక్కన ఉన్న అండునని చెప్పుగా అనుకోవద్దు, భిక్షం ఎత్తుకుంటారు చూసిర్రా, వాళ్ళకన్నా అధ్వానం వీళ్ళు. ఓ లెక్కన చూసుకుంటే వాళ్ళైనా తెలంగాణ మీద అంతో కొంత పట్టుంటుంది, తెలంగాణ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది. కానీ వీళ్ళు వాళ్ళకన్నా అధ్వానమైన వాళ్ళు. కాళేశ్వరం కూలిందంటారు, కాళేశ్వరం కట్టలేమంటారు, ఈ మిడ్ మానేని ఇట్లా ఎండబెడతా ఉంటారు. అయితే ఎన్ని రోజులు, ఇంకెన్ని రోజులు? ఇసుక కోసమేమో ఆ మనిషి ఆ విధంగా, ఇక్కడ ఈ మట్టి కోసం చేసుడేమో ఈ చరిత్ర ఇట్లా. కేసీఆర్ గారు ఇదే మిడ్ మానేర్లా మనం చూసుకోవచ్చు, ఎన్నో ఊర్లు ఇందులో మునిగినాయి. ఎన్నో ఊర్లు మునిగితే ఆ ఊర్లకు సంబంధించిన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించుండు, వాళ్ళకి సంబంధించిన భూములు ఉంటే ఆ భూముల్ని కూడా ఇప్పించి మరి వాళ్ళందరికీ మరో కొత్త జీవితాన్ని ప్రసాదించిండు కేసీఆర్. అందరినీ ఖాళీ చేయించి ఇంత అద్భుతమైన, ఇంత బ్రహ్మాండమైన, అసలు ఇది నిండు తినట. ఈ యొక్క మిడ్ మానేరు నిండి ఉంటే ఒక సముద్రం లెక్క కనిపిస్తుందట. ఒక సముద్రం లెక్క, ఎటు చూసినా కూడా సముద్రం లెక్క కనిపించే సిస్టమ్. ఈ సిస్టమ్ని అంతటి ప్రధాని అయిన 12 సంవత్సరాలు పరిపాలించిన నరేంద్ర మోడీ గారికి రాలా ఇటువంటి ఆలోచన. ఇప్పటిదాకా భారతదేశంలో ఉన్న ఎవ్వరికీ ఆలోచన రాలా స్టిల్ ఇప్పటిదాకా. కేసీఆర్ యొక్క పథకాలను చూసి, కేసీఆర్ చేసిన పనులను చూసి వాటర్ని ఏ విధంగా కన్జర్వ్ చేసుకోవాలి, ఏ విధంగా స్టోర్ చేసుకోవాలని చెప్పేసి కేసీఆర్ యొక్క ప్రాజెక్ట్ని చూసి నేర్చుకుంటున్నారట. అంటే కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతం మీద ఎంత ప్రేమ కలిగినోడు ఉండాలి. ఒక్కటి మాట చెప్తే, నేను ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేసే కార్యక్రమం ఏదో, నా తెలంగాణ ఆపదల్లో ఉందంటే మనమే కొట్లాడాలి, వేరే వాడు కొట్లాడు. ఆంధ్రోడు వచ్చి తెలంగాణ గొప్పతనం గురించి వాడు వివరించాడు, తెలంగాణ గొప్పతనం గురించి, తెలంగాణ నీటి వ్యవస్థల గురించి చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడు. ఆయన ఎప్పుడెప్పుడు సంతకాలు పెడితే ఎప్పుడు తెలంగాణ నీళ్ళని దోచుకుపోదామని చూసి గుంట లెక్కల ఆయన దాచుకొని చూస్తున్నాడు.
సంతకాలు రాసి ఎన్ఓసి మాకు సంబంధం లేదు, ఎంత నీళ్ళైనా తీసుకోపోని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆ విధంగా చూస్తూ ఉన్నాడు. ఇది మన తెలంగాణ ప్రాంతం, ఇది మనకు సంబంధించిన మిడ్ మానేరు. ఇందులో గోదావరి నీళ్ళు వస్తాయి, కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, అన్నారం సుందీల బరాజ్ నీళ్ళు పుష్కలంగా ఇటు గలగలమంటూ ఈ యొక్క ప్రాంతానికి వచ్చి కన్నీళ్లు కారుస్తున్న రైతు కన్నీళ్లు తుడవడానికి ఈ గోదావరి నీళ్ళు ఆ యొక్క బీడుబారిల చిలకల దాకా వెళ్ళిందంటే ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతం కోసం ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం పైన ఆంధ్ర మీడియాలు, ఆంధ్ర పెత్తందారులు, టీడీపీ నాయకులు ఏ విధంగా కుట్ర చేస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడును జోకినప్పుడు వాళ్ళేమో ఆంధ్రప్రదేశ్కి గొప్పోళ్ళు అయిపోయారు. మన వ్యవస్థకు వచ్చేస్తే మాత్రం వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ అని వ్యత్యాసాలు, ఈ విధమైన వ్యత్యాసాలు మొదలు కావడం వల్లనే మన మీద పరాయోడు వచ్చి కత్తి దూస్తూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రమోడు కత్తి ఆంధ్రోడిదైనా పొడిచోడు తెలంగాణోడు అని చెప్పేసి ఆషమాసికి చెప్పలే కేసీఆర్ గారు. ఆ తీరుగానే జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు ఇదంతా చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, ఇది గనక రేవంత్ రెడ్డి గారి యొక్క కళ్ళల్లో పడి ఉంటే, ఇది ఈ మిడ్ మానేరు కింద ఉన్న భూములు గనక రేవంత్ రెడ్డి కళ్ళకు కనపడి ఉంటే, ఆయన కనుక ఈడికి వచ్చి ఉంటుంటే, ఈడు కూడా ఒక ఫార్మా కంపెనీ తీసుకొచ్చి ఈ ఫార్మా కంపెనీల కింద ఈ భూముల్ని మొత్తం నేను లీజ్కి ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఈ భూముల్ని కూడా వదలకుండా కబ్జా చేసేటోడు రేవంత్ రెడ్డి కింద ఉన్న ఆ సిస్టమ్ కూడా కబ్జా చేసే కార్యక్రమం చేసేది. ఎంత గొప్ప ప్రాజెక్టు, ఎంత అద్భుతమైన ప్రాజెక్టు. ఒకటి కాదు, రెండు కాదు, 27 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ గల మిడ్ మానేరు అంటే సముద్రాన్ని మించి అద్భుతమైన నీరు రైతాంగానికి అందించే అతి గొప్ప కాన్సెప్టు. ఇప్పటిదాకా భారతదేశంలో ఏ సీఎం కూడా చేపట్టలే. అది వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ తప్ప మరొకరు ఎవ్వరు కూడా ఇది చేపట్టలే. అటువంటి అద్భుతమైన ఈ ప్రాజెక్టుల గురించి రేవంత్ రెడ్డి తనకు చేతనైతే చేయాలి, లేకుంటే రాజీనామా చేసి దిగిపోవాలి. నేను మేడిగడ్డను కట్టలేను, ఆ యొక్క కాళేశ్వరం బరాజ్ని రిపేర్ చేయలేను, దాన్ని కంప్లీట్గా అట్లనే వదిలేద్దాం, అట్లనే చేసేద్దాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల పరంగా చూసుకుంటే తెలంగాణ సమాజం ఉమ్మేస్తుంది. నిజంగా తెలంగాణ సమాజం ఛీ అని థూ అని ఉమ్మేసే కార్యక్రమం ఉంది ఈరోజు. ఇది కదా మనం దేనికోసం కొట్టాడం, ఏ తెలంగాణ కోసం కలగన్నాం, ఏ తెలంగాణ కోసం తొలిదశ ఉద్యమంలో 369 మంది చనిపోయారు, మన దశ ఉద్యమంలో 1200 పైగా విద్యార్థులు చనిపోయారు. మన నీళ్ళు, మన మాగాణం, మన తెలంగాణ అనుకుంటూ మనం ఒరుతూ ఉంటే ఆంధ్ర పెత్తందారు, ఆంధ్ర బూట్ల తెత్తం, ఆంధ్ర బానిసత్వం అనుకుంటూ రేవంత్ రెడ్డి పాడుకుంటూ తిరుగుతున్న వ్యవస్థ కూడా మనకు కనబడతా ఉంది. దయచేసి నేను కోరేది ఒకటే, కాళేశ్వరాన్ని కూలిస్తే రేవంత్ రెడ్డికి ఏమి ఇబ్బంది కాదు, కాళేశ్వరాన్ని కూలిస్తే తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్కి ఏం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎవరైతే వ్యవసాయంగా నమ్ముకొని ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే తెలుసా, భారతదేశంలో రైస్ పండించే దాంట్లో సెకండ్ స్థానంలో తెలంగాణ ఉంది. భారతదేశంలోని పర్ క్యాపిటా ఇన్కంలో అత్యాధునికంగా మన రాష్ట్రం ముందుంది. ఈ 28 రాష్ట్రాలకెల్లా మన రాష్ట్రం ముందుంది. అది మనం గర్వంగా చెప్పుకోవాలి, గర్వపడాల్సిన ముచ్చట అది. ఈరోజు అన్ని రంగాల్లో తెలంగాణ ముందుంటే రేవంత్ రెడ్డి దాన్ని వెనక్కలాగుతా ఉన్నాడు. ఈడ సంసారాన్ని బిల్డ్ చేసిన సంసారాన్ని ఆంధ్ర చేతిలో పెడతా ఉన్నాడు. సో నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, ఇది మిడ్ మానేర్ చరిత్ర. దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది. అసలు వ్యవసాయ రంగానికి గుండెకాయ వ్యవసాయం చేసేటోళ్ళకు 2014 ముందు వ్యవసాయం ఎట్లుండేది, 2014 తర్వాత వ్యవసాయం ఎట్లుండేదంటే, ఇప్పుడు జస్ట్ 10 అడుగుల లోతు తవ్వినా కూడా నీళ్లు ఊరే పరిస్థితి. ఇటువంటి పెద్ద పెద్ద బరాజులు కట్టడం, ఇటువంటి పెద్ద పెద్ద మిడ్ మానేరు లాంటి రిజర్వేర్లు ఉండడం వల్లనే ఇంత గొప్ప గొప్ప మిడ్ మానేరు, లోవర్ మానేరు, తర్వాత దీనిపైన మల్లన్న సాగర్, కుండపోచమ్మ సాగర్, ఆ తీరుగా వరుసపట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉండడం వల్లనే ఈ తెలంగాణ ఇంత పచ్చదనంగా మారింది. లేకుంటే ఆత్మహత్యల గడ్డ, వలస ప్రాంతం, పశువులకు బ్రతకడానికి కూడా వీలు గడ్డ ఇది, పశుగ్రాసం కూడా దొరకలేని ఎడారిని తలపించే ప్రాంతం ఇది. ఆనాడు తెలంగాణ ఆత్మహత్యల గడ్డగా మాత్రమే పిలువబడింది. కానీ ఇప్పుడు ఇతర దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో పని చేయడానికి జీవనోపాధిని వెతుక్కుంటూ కొన్ని లక్షల మంది ఇడికి వచ్చి బ్రతుకుతూ ఉన్నారు. అందులో చాలా వరకు మార్వాడీలు కావచ్చు, లేకుంటే ఒరిస్సా వాళ్ళు కావచ్చు, మిగతా ఆంధ్ర వాళ్ళు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి బ్రతుకుతున్నారంటే ఆ సిస్టమ్ని బిల్డ్ చేసింది కేసీఆర్. ఒకానొక నాడు తెలంగాణ నుంచి వలస ప్రాంతంగా వెళ్ళి బ్రతికిన చరిత్ర ఉంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇతర వాళ్ళందరూ వచ్చి తెలంగాణలో బ్రతుకుతున్నారు ఈరోజు. దట్ ఈస్ ద కేసీఆర్, దట్ ఈస్ ద తెలంగాణ, ద సిస్టమ్ బిల్డ్ బై ద లాస్ట్ ప్రీవియస్ 10 years గవర్నమెంట్ బీఆర్ఎస్. సో తెలంగాణ బాగుపడాలన్నా, తెలంగాణ ముందుకు రావాలన్నా ఇటువంటి వినూత్నమైన ఆలోచన చేసే జరుగుతుంది తప్ప రేవంత్ రెడ్డికి ఆలోచిస్తే మాత్రం అంత శూన్యమవుతుంది. శూన్యమయ్యే అవకాశం తప్ప ఎక్కడ కూడా ఏది లేదు మిత్రులారా. దయచేసి ఇప్పుడు మీకు దీని ద్వారా నీళ్లు ఏ విధంగా పారినాయి, గతంలో ఎడారి గున్న శిలకలు ఎట్లా ఉండేటి అనే దానికి మనం ఇప్పుడు ఒక పొలం దగ్గరికి వెళ్ళి చూపెడతాం. అది ఏ విధంగా ఉంటుంది, ఆ కథ ఏందో ఒక్కసారి మీరే చూడండి. తెలంగాణ వచ్చిన తర్వాత అసలు బోర్లేస్తే సుక్క నీరు పడని పరిస్థితి. తెలంగాణ వచ్చిన తర్వాత మీ కాళేశ్వరాలు, ఈ మిడ్ మానేరు, లోవర్ మానేరు నీళ్లు రావడం వల్ల, స్టోరేజ్ చేయడం వల్ల ఈరోజు ఏమైంది తెలుసా, ఇక ఒక బోరు పోస్తా చూడండి, ఆ బోరు బ్రహ్మాండంగా పొలాలు బీడు బారిన చిలకాది. ఒక 10 సంవత్సరాల కింద తెలంగాణ వచ్చిన తర్వాత, నీళ్ళు వచ్చిన తర్వాత
బ్రహ్మాండంగా ఈరోజు ఏ విధంగా బోర్లు పోస్తున్నా ఒకసారి మీ కళ్ళతోటి కూడా చూసే కార్యక్రమాలు చేయర్రి. మిడ్మానేరు మొత్తం చూసిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంతంలో రేవంత్ రెడ్డి మాట్లాడేది ఏంటంటే ఈ కాళేశ్వరం కూలిపోతే కాళేశ్వరం ద్వారా ఏదైనా లాభాలు ఉందా, దాంతో ఒక ఎకరం కూడా వారలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి విజ్ఞానానికి వదిలేస్తున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో చిన్న పిల్లల్ని అడిగినా కూడా 2014 ముందు 2014 తర్వాత మాట్లాడుకుంటారు. 2014 ముందు ఆంధ్ర పెత్తందారుల కింద నలిగిపోయిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆర్తనాదాలు కేకాలు చాలా ఉన్నాయి. దాని గురించి రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు. కాళేశ్వరం 2 సంవత్సరాల కేసీఆర్ గారు నిర్మించి తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇస్తే ఈరోజు ఈ తీరుగా బోర్లలో నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇది కాళేశ్వరం యొక్క గొప్పతనం, కేసీఆర్ గారి యొక్క గొప్పతనం. మిమ్మల్ని ప్రజలు పరిపాలించమని చెప్పేసి ఎగిరెగిరి మరి వచ్చి గుద్దోతే ఈరోజు ఆ గుద్దుడు మీరు అధికారంలోకి వస్తే ఈరోజు ఎగిరెగిరి ప్రజలు నీళ్లు తన్నుతా ఉన్నారు. ఆనాడు 2014 ముందు చూసుకుంటే ఈ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రం మీద కయ్యానికి కాలు దువ్విండు. తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి ప్రభుత్వ పథకాలంటూ ఏది అమలు చేయకుండా సర్వనాశనానికి దారి తీసిండు అదే చంద్రబాబు నాయుడు. తెలంగాణ రాష్ట్ర ద్రోహి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు గల్లా ఎగిరేసుకొని తిరగాలంటే కూడా ఓర్చుకోలేని మనిషి ఎవరన్నా ఉన్నారా అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అట్లాంటి చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం నీళ్లను దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు. దానికి ఒత్తాసు పలుకుంటూ ఎన్ఓసీలు ఇచ్చుకుంటూ తిరిగేది రేవంత్ రెడ్డి గారు. ఎందరినో ఎదిరించి 77 కేసులు పెట్టినా కూడా కాళేశ్వరం మీద వాటినన్నింటి ఎగదన్నుకుంటూ కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మించి ఆయన మిడ్ మానేరు, లోవర్ మానేరు, మిగతా మల్లన్న సాగర్, కుండపోచమ్మ సాగర్ ఇట్లాంటి ఎన్నో పెద్ద పెద్ద రిజర్వాయర్ల నీళ్లు నింపడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఎడారి ప్రాంతాలలో నీటి మట్టం, నేలలో భూగర్భ జలాల లెవెల్ పెరుగుకుంటూ వచ్చింది. ఆషమాషిగా రాలే. రేవంత్ రెడ్డి మాట్లాడితే మైక్ పడితే లిఫ్టింగ్, గొట్టలో నింపండి, లోటలో నింపండి, బకెట్లో నింపండి అని ఇట్లాంటి మినిమం అక్షర జ్ఞానం లేని తీసుకొచ్చి సీఎంగా చేస్తే ఇదే విధంగా ఉంటుంది. దాని పేరంటూ ఒక లిఫ్టింగ్ అని ఒకటి ఉంటుంది. లిఫ్టింగ్ చేసుకునే విధానం ఉంటుంది. ఇన్ని టీఎంసీలను ఉంటాయి, ఇన్ని క్యూసెక్లో వాటర్ ఫ్లో అవుతుంది ఉంటుంది. ఈరోజు కాళేశ్వరంలో వర్షాపాతం ఎక్కడో కూర్చున్న వర్షాపాతానికి కాళేశ్వరంలో ఇన్ఫ్లో 1,22,000 క్యూసెక్లో నీరు పారుతూ ఉంటే అది అవుట్ ఫ్లో కూడా అదే విధంగా వెళ్ళిపోతుంది కిందికి ఆంధ్ర రాష్ట్రానికి. పోలవరం ప్రాజెక్టు కొన్ని సంవత్సరాల నుంచి నిర్మిస్తున్నా కూడా కొట్టుకొని పోతుంది. అట్లాంటిది కాళేశ్వరం 2 సంవత్సరాలు పటిష్టంగా నిర్మించి 1 కోటికి పైగా ఎకరాలకు నీళ్లు అందించి తెలంగాణ ప్రాంతాన్ని పచ్చగా మార్చి ఇంతకుముందు ఈ ఏరియా ఎట్లా ఉండే అంటే మిత్రులారా మొత్తం పుట్టలు గుట్టలు నిర్రబారిన చిలుకలు బీడు భూములు లాగుండే. మీరు చూసుకోవచ్చు ఆ వరాలను ఏ విధంగా మొత్తం సాఫ్ చేసేసి ఏ విధంగా సాగులోకి రైతాంగం తీసుకొచ్చారో మీరు ఆ కార్యక్రమాన్ని చూసుకోవచ్చు. మీరు ఈరోజు రైతాంగం బాగుపడ్డారు, రైతాంగం కంప్లీట్గా ఈ రేంజ్ దాకా ఎదికారని ఈ యొక్క పొలం దాడు దానికి సాక్షి. 3 ఇంచుల బోరు పోస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు 3 ఇంచులతోటి బోరు పోస్తూ ఉంది. చేయితోటి తవ్వినా కూడా ఈరోజు పుష్కలంగా నీళ్లు బయటకు వచ్చేంత వాటర్ లెవెల్, గ్రౌండ్ లెవెల్ పెరిగింది. అలా పెరగడానికి గల కారణం ఏంది? ఈ విధంగా నీళ్లు బయటకు వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన అదే కాళేశ్వరం, అన్నారం, కుండిళ్ళ బరాజ్. వాటిని పడావు పెడితే ఈ చిలక కూడా నా వెనకాల ఉన్న బీడు భూమి లెక్క బరాబర్గా మారుతుంది. ఆ బీడు భూమి ఎట్లా ఏ విధంగా అది పిచ్చి మొక్కలతో ఉన్నదో అదే విధంగా పిచ్చి మొక్కలతోటి ఎడారి ప్రాంతంగా మళ్ళీ మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు కాళేశ్వరం ఉంది కాబట్టి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి కాబట్టి దానికి ఆ మూలం ఈ బోర్ అనే చెప్పుకోవచ్చు. ఎంత పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి చూడండి. 2014 ముందు ఇట్లాంటి బోర్లు ఎక్కడైనా చూసామా? 2014 ముందు ఇంత వాటర్ ఫ్లో కూడా ఎక్కడైనా చూసామా? ఈ రోజు స్విచ్ నొక్కితే 24 గంటల్లో ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఎకరాలు పారిపోతున్నాయి. ఎందుకు? నాణ్యమైన కరెంట్ రావడం వల్ల, అది కేసీఆర్ తీసుకురావడం వల్ల. ఈ చరిత్ర గురించి ఎవరు మాట్లాడు. ఇప్పుడు ఇదే కాళేశ్వరం గురించి, తెలంగాణ నీటి హక్కుల గురించి తెలంగాణ బిడ్డగా మనం కొట్లాడుతూ ఉంటే దీనిపైన ఫలానా బీఆర్ఎస్ అని, ఫలానా కాంగ్రెస్ అని, ఫలానా బీజేపీ అని మాట్లాడుతుంది. కానీ మొదలు మన తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న మాట ఎవడు కూడా దాన్ని ఆలోచించలేకపోతున్నాడు. ఈ విధంగా జీర్ణించుకోలేకపోతున్నాడు. కొంత తెలంగాణ రాష్ట్రం పైన మూర్ఖత్వం చేసేటోళ్ళు. ఏ తెలంగాణ రాష్ట్రంలో వ్యతిరేకతం చేస్తూ ఉన్నాడో, ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం వద్దు దాన్ని కూల్చాలని చెప్పేసి ఇసుక తోడుతూ ఉన్నారో ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ సమానం. ఈ రోజు అట్లాంటి వాడు ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ సమానం. తెలంగాణ రాష్ట్రం మరణ శాసనం రాయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దయచేసి తెలంగాణ సమాజం కూడా ఇది మన నీళ్లు, మనం కొట్లాడి తెచ్చుకున్న నీళ్లు. ఎవడెవడో రకరకాలుగా ప్రయత్నాలు చేసుకుని మనం నీళ్ళను తీసుకుపోతా ఉంటే మనం ఊరికనే వదిలేస్తాం. తన్ని ధర్మి మరి మన వాటాలు, మన హక్కులు కొట్టుకోడుకుని తీరే ప్రయత్నాలు మనం చేస్తాం. అదే తీరుగా తెలంగాణ పైన ఈ యొక్క కాళేశ్వరం మీద కుట్ర జరుగుతూ ఉంది. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చైతన్యవంతం కావాలి. ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే మిడ్ మానేరులో వ్యవహారం అంతా చూసామో ఆ మిడ్ మానేరులో నీరు లేకుండా ఈ పాటికి జలకళ లెక్క 27 టీఎంసీలతో పుష్కలంగా ఉండాల్సిన అదే మిడ్ మానేరు ఈ రోజు ఏ విధంగా ఉంది చూడండి. అందులో మట్టి తోడుకుంటూ బొందలు అవపడుతున్నాయి తప్ప నీళ్ళు ఎక్కడ అవపడతలేవు. ఎలినో వస్తుందని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డికి రాత్రి కల్లోకి వచ్చి చెప్పిరా ఎలినో వస్తుందని. కరువు కాలంలో కూడా కేసీఆర్ గారు
పుష్కలంగా ఎండాకాలంలో మత్తాలు పడేలా చేసిండు. అది కేసీఆర్. ఈ లెక్కన చూసుకుంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని మొలిపించిన మొగోడు మొనగాడు. అరే ఇదంతా చెప్పుకోవాలంటే బీడు బారిన చిలకలు ఉండే, బీడు బారిన చిలకలు ఉండే, ఎటు చూసుకున్నా కూడా చిలకలే ఉండే, పనికిరాని భూములు ఉండే, కంజర్వ భూములు ఉండే, కోరంబోకు భూములు ఉండే. అటువంటి భూముల్ని ఈరోజు సాగులోకి తీసుకొచ్చిన ఈ యొక్క రైతాంగం వెనకాల నిలబడి ప్రతి స్థాయిలో రైతుకు రైతు బంధు, కరెంటు, యూరియా బస్తాలు సకాలంలో, ఐకేపీ సెంటర్లు, వడ్ల కొనుగోలకు ఎంఎస్పి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చి మరి కేసీఆర్ గారు వ్యవసాయాన్ని ముందుకు నడిపించాడు. ఈరోజు సన్నాసులు రాజకీయాలు చేస్తూ ఉన్నారు, ఆంధ్ర కిందికి నీళ్లు తీసుకుపోవాలని కలలుగంటా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని పాతాలో తొక్కడానికి తెలంగాణ ప్రాంతం ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రతిదీ ప్రజలు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాకముందు ప్రజల బ్రతుకులు ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత బ్రతుకులు ఎట్లా ఉండే, కాళేశ్వరం రాకముందు తెలంగాణ భూగర్భ జలాల నీటి పరిస్థితి ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత నీటి పరిస్థితి ఎలా ఉండే. మీ కుటుంబంలోనే కదా ఆనాడు 3 గంటల కరెంటు కోసం రాత్రి దొంగళ్ళు పట్టుకొని చేనుకు పోయిన చరిత్ర కూడా మనం చూసాం. పాము కాడులతోటి, విషసర్పాలతోటి చనిపోయిన రైతాంగం యొక్క చరిత్రను చూసాం. గట్టి లేక, గత్యంతరం లేక రైతాంగం వాళ్ళు జనరేటర్లు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాగు చేస్తున్న పొలాల్లో నిర్రవారి పొలాలు ఎండిపోతా ఉంటే జనరేటర్లు తెచ్చుకొని పెట్టి పుస్తలు అమ్ముకొని రకరకాల ప్రయత్నాలు చేసి వ్యవసాయం చేసి తీరా లాభం రాక ఎందరో మంది చాలా వరకు చనిపోతే ఏ ఒక్కడు పట్టించుకునే నాదు లేదు. అట్లాంటిది 2014 ముందు తెలంగాణని బాగుపరిచే ఎప్పటికి కూడా శాతన కాలే. చంద్రబాబు నాయుడు కాలే, ఇంకెవరికైనా కాలే. కానీ కేసీఆర్ చేసిన దానికి ఇప్పుడు దోచుకునే ప్రయత్నం దాంట్లో రేవంత్ రెడ్డి ఎనవోసి ఇచ్చుకుంటూ తిరుగుతా ఉన్నాడు. దయచేసి తెలంగాణ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి. తెలంగాణ ప్రాంతాన్ని ఈ కుట్ర నుంచి మనం బయట తీసుకురావాలి. తెలంగాణ ప్రాంతీయవాదమైనందుకు, తెలంగాణలో పుట్టినందుకు మన తెలంగాణని వీఆర్ ప్రొటెక్ట్ తెలంగాణ. మన హక్కుల కోసం మనం కొట్లాడాలి.